యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. మనమందరము కూడా అంత్య దినాల్లో ఉంటున్నాం. దేవుని యొక్క వాక్య లేఖ ప్రకారం చూసినట్లయితే గనుక ప్రవచనాలు గానీ, మరి యేసుప్రభు గారు లోకంలోకి వచ్చినప్పుడు గానీ, చెప్పిన మాటలను బట్టి ఇయన్నీ చూస్తుంటే గనుక మనం అంత్య దినాల్లో అంత్య దినాలకు అంచులో ఉంటున్నాం. అంటే బహు సమీప దినాల్లో మనం ఉంటున్నాం. దేనికి సమీపం అంటే రాకడ సమీప దినాల్లో ఉంటున్నాం. అదే కాకుండా రాకడ కన్నా ఆ తర్వాత రాకడ తర్వాత మరి భూమి అంతమయ్యే దినాలకు కూడా మనం బహు దగ్గరగా ఉన్నాం. అందుకని మీకు రాకడ ఎక్కువ కాలం లేదు. దేవుని యొక్క రెండవ రాకడ కేవలం 2 సంవత్సరాల్లోనే దేవుని రాకడ ఉంటుంది. మరి ఆ డేటు అనేది ఉండదు. భూమి తన స్థానం తప్పినప్పుడు ఎటువంటి డేటు ఏమీ కూడా తెలియదు. గాఢాంధకారం అయిపోతుంది. ఇది త్వరలో జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. ఆత్మలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. యేసు రక్తం మీ పాపాలు కడుక్కోండి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. లేని యెడల పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరు కూడా మరి ఎత్తబడే గుంపులో ఉండరు. మీ పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ఈ విషయం జ్ఞాపం చేసుకోండి. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఆషామాషి కాదు. ఆత్మీయ జీవితం అంటే రోజుకి ఒకసారి ఏదో మామూలుగా నామకార్థ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది అనేది కాదు. ఆత్మీయ జీవితం అంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలంటే ప్రతి దినము ప్రార్థన చేస్తే, ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెడితే దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తుంటాడు. దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన విషయాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మరి అనేక విషయాలు మరి దేవునితో సహవాసం చేసే విషయాలు ఉంటాయి. ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ విధంగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఒక మనిషి దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడో అప్పుడు దేవుని దగ్గర అన్ని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతాడు. దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా పశ్చాత్తాపడకుండా ఉంటే కనుక దేవునితో సహవాసం చేయలేడు. కేవలం నామకార్థ ప్రార్థన చేసుకొని తనకు తృప్తి పడాలి తప్ప దేవునితో సహవాసం చేయలేదు. దేవునితో సహవాసం చేయటం అనేది గొప్ప అనుభూతి. ప్రతి ఒక్కరు అట్టి అనుభూతిలోకి రండి. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు. మరి రాకడ సమీప దినాల్లో ఉంటున్నాం. దేవుని యొక్క ఉగ్రత కూడా రాబోతున్నది. దేవుని ఉగ్రత దినాల్లో రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిశ్చింతగా దేవుని నమ్ముకొని ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని వాటిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, పరలోక రాజ్యానికి వారసులు చేస్తాడు. అయితే ఏ విషయం కూడా భయపడక్కర్లేదు. విశ్వసించబడ కలవరపడే దేవుని వాక్యం ఉంటుంది. ఒకవేళ ఇటువంటి వార్తలు విని కూడా ఎవరు కూడా కలవరపడక్కర్లేదు. దేవుని వాక్యం చెప్పిన ప్రకారం మీరు జీవించండి. ఆ మనిషి యొక్క కలవరం అనేది కూడా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరో నిర్లక్ష్యం చేయకుండా ఆత్మలో సిద్ధంగా ఉండండి. దేవుని రాకడ ఎప్పుడు వచ్చి కూడా మీరు ఎత్తబడే గుంపులు ఉంటారు. పదే అనేక సార్లు మీరు చెప్తున్నారు. మరి రాకడ సమీప దినాలు ఉంటారు మనం. ఆయన రాకడ ఒక రెప్పపాటులో జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.